హాయ్ వ్యూవర్స్. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్, కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే. తగ్గేదేలే అన్నంత దూసుకుపోతోంది టాలీవుడ్. 2024లో కూడా చిత్ర పరిశ్రమ ప్రభంజనం కొనసాగింది. ఎప్పట్లానే విజయాల శాతం సింగిల్ డిజిట్ దాటనప్పటికీ కూడా సక్సెస్ అయిన సినిమాలు మాత్రం సరిహద్దులు దాటేశాయి. రికార్డు కలెక్షన్లతో యావత్ దేశం ఆశ్చర్యపోయేలా చేశాయి. కేవలం మాస్ సినిమాలు, హీరోయిజం ఉన్న చిత్రాలకే పరిమితమైపోలేదు టాలీవుడ్. ఓవైపు ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోల సినిమాల్ని ఆదరిస్తూనే మరోవైపు విభిన్నమైన కథాంశాలతో వచ్చిన చిన్న సినిమాలకు బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు. మాస్ కమర్షియల్ సినిమాలకు తోడు ఈ కొత్తదనం కూడా కలవడంతో 2024లో టాలీవుడ్ కు ఒక కొత్త కళ వచ్చింది. అప్పట్లో బాహుబలి 2 సినిమా 1000 కోట్ల రూపాయలు వసూలు సాధించి చరిత్ర సృష్టిస్తే 2024లో 1000 కోట్ల సినిమాలు 2 రావడం విశేషం. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ఫుల్ గా నడుస్తున్న పుష్ప 2తో పాటు కల్కి సినిమాలు 1000 కోట్ల రూపాయల వసూలు సాధించి టాలీవుడ్ స్టామినా చాటాయి. ఇప్పటి వరకు 8 సినిమాలు ఈ ఘనత సాధించగా అందులో 4 సినిమాలు టాలీవుడ్ వే కావడం విశేషం. ఈ క్రమంలో టాలీవుడ్ మార్కెట్ గణనీయంగా పెరగడం విశేషం. పుష్ప 2 సినిమా కేవలం వారం రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ సాధించిందంటే తెలుగు సినిమా మార్కెట్ పరిధి ఎంతగా విస్తరించిందో అర్థమవుతోంది. 2024లో టాలీవుడ్ మంచి విజయాల్ని సాధించింది. బాలీవుడ్, కోలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లోనే విజయాల శాతం ఎక్కువ. ఈ క్రమంలో హనుమాన్ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఓవర్సీస్ లో $5 మిలియన్ వసూళ్లు సాధించి యుఎస్ ఆల్ టైమ్ టాలీవుడ్ టాప్ 10 చిత్రాల జాబితాలోకి చేరింది. టికెట్ రేట్లు పెంచకుండానే ఈ ఘనత సాధించింది హనుమాన్. కల్కి, పుష్ప 2, హనుమాన్ సినిమాల తరహాలోనే దేవర 1 కూడా 2024 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకుంది. ఇక డిఫరెంట్ కథలు అండ్ క్యారెక్టర్స్ ఎంచుకునే నాని ఈ ఏడాది సరిపోదా శనివారం సినిమాతో హిట్ కొట్టారు. మరోవైపు దుల్కర్ సల్మాన్ కూడా లక్కీ భాస్కర్ సినిమాతో సక్సెస్ అందుకోగా నా సామిరంగా సినిమా కూడా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ సినిమాల జాబితాలో చేరింది. ఏమాత్రం అంచనా లేకుండా వచ్చిన కొన్ని సినిమాలు ఊహించని విజయాలు అందుకున్నాయి. బన్నీవాస్ నిర్మించిన ఆయ్ సినిమా బడ్జెట్ కు తగ్గట్లు వసూళ్లు రాబట్టి హిట్ అనిపించుకోగా, నిహారిక కొణిదెల నిర్మాతగా మారి తీసిన కమిటీ కుర్రోళ్లు చిత్రం కూడా కంటెంట్ తో ఆకట్టుకుంది. జిబ్రా అనే మరో చిన్న సినిమా కూడా గ్రిప్పింగ్ నెరేషన్ తో ఆడియన్స్ ను మెప్పించగా, 35 చిన్న కథ కాదు అనే సినిమా ఎమోషనల్ కంటెంట్ తో హృదయాలను హత్తుకుంది. ఇక కా అనే చిన్న సినిమా అయితే అదిరిపోయే ట్విస్ట్లతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా విజయం సాధించడం టాలీవుడ్ కే చెల్లింది. ఇక సీక్వెల్స్ కలిసి రావనే నెగటివ్ సెంటిమెంట్ కు 2024లో పూర్తి స్థాయిలో చెక్ పడింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది పుష్ప 2 సినిమా. పుష్ప 1 సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు, ఇండియాలోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ అంచనాలు అందుకుంటూ ఏకంగా 100 కోట్లు వసూళ్లు సాధించింది. ఇక పెద్దగా అంచనా లేకుండా వచ్చిన మత్తు వదలరా 2 సినిమా కూడా ప్రేక్షకులకు భారీగా వినోదాన్ని అందించి బాక్సాఫీస్ ను కొల్లగొట్టింది. ఇంకా ఎప్పట్లానే ఈ ఏడాది కూడా కొన్ని డబ్బింగ్ చిత్రాలు మెరిశాయి. అయితే హిట్ అవుతాయని భావించిన డబ్బింగ్ సినిమాలు ఫ్లాప్ అవగా ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన సినిమాలు సక్సెస్ అవ్వడం విశేషం. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అమరన్ సినిమానే. శివ కార్తికేయన్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ బయోపిక్ తెలుగులో సైలెంట్ హిట్ అయింది. ఇక రజనీకాంత్ నటించిన వేటయాన్ సినిమా కూడా మిక్స్డ్ టాక్ తో మొదలై సక్సెస్ఫుల్ వెంచర్ అనిపించుకుంది. కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ పోషించిన సత్యం సుందరం సినిమా బాక్సాఫీస్ బరిలో భారీ కాంపిటీషన్ మధ్య కమర్షియల్ గా వెనక్కి తగ్గినప్పటికీ కంటెంట్ పరంగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. సత్యం సుందరం సినిమాకు కల్ట్ అభిమానులు ఏర్పడ్డారంటే ఈ సినిమా గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా 2024 ఆశాజనకంగానే ముగిసింది.